ఓకే అండి. సో, వెల్కమ్ టు ద లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. సో, ఈరోజు నేను మీకు ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ గురించి సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, మీకు అర్థమయ్యే విధంగా స్లైడ్ టు స్లైడ్ మీకు తెలుగులో ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయబడుతుంది. సో, ఏదైతే ఒక 30 మినిట్స్ సెక్షన్ ఉందో, ఈ సెక్షన్ మనకు టోటల్‌గా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయబడుతుంది. మీరు ఈ సెక్షన్‌ని కంఫర్ట్ జోన్‌లో కూర్చొని, నెట్‌వర్క్ ఉన్న ప్లేస్‌లో కూర్చొని లాస్ట్ వరకు వినండి. మధ్యలో లెఫ్ట్ అవ్వకండి. ఎందుకంటే మీరు ఒక్క స్లైడ్ మిస్ అయినా గాని ఇక్కడ మీకు అర్థం కాకపోయే అవకాశాలున్నాయి. అందుకనే మీరు స్లైడ్ టు స్లైడ్ సో వినాలి. సో లాస్ట్ వరకు వింటేనే మీకు ఇక్కడ ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది అర్థమవుతుంది. అందులో ఏదైతే మీ ఆపర్చునిటీ ఉందో ఏమో తెలీదు గదండీ! ఇదే ఆపర్చునిటీ వల్ల మీరు సో ఏదైతే మీ డ్రీమ్స్ ఉన్నాయో మీకోసమే గూడా ఇక్కడ ఈ ప్రెజెంటేషన్ అనేది ఉండొచ్చు. సో అందుకనే ప్రతి ఒక్కరు గూడా ఈ ప్రెజెంటేషన్‌ని లాస్ట్ వరకు వినండి. సో, వెల్కమ్ టు ద క్రిప్టో వరల్డ్. ఎందుకంటే ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు గూడా మెంబర్స్ ఉన్నారు గాబట్టి, వాళ్ళ కోసం అంటే చాలా మందికి క్రిప్టో గురించి తెలిసుంటుంది. కొంతమందికైతే క్రిప్టో గురించి తెలియకుండా గూడా పోయుంటుంది. బట్ అందుకనే నేను టోటల్‌గా ఒక డెప్త్‌గా అంటే ఒక ప్లాన్ ప్రెజెంటేషన్ సో, మనం ఒక దాని గురించి చెప్పుకునే ముందు సో, డెప్త్‌గా నేను ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, వెల్కమ్ టు ద క్రిప్టో వరల్డ్. సో, ప్రెజెంట్ అయితే టోటల్‌గా మనకు సో, ఒక ట్రెండింగ్ అనేదుంది క్రిప్టో కరెన్సీ పైన. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో, ప్రపంచ స్థాయి లెవెల్‌లో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ జరపాలి అంటే అది 100% ఇక్కడ సో, మనకు కరెన్సీ ఎక్స్‌చేంజ్ గావాలంటే క్రిప్టో మీదనే ఉంటుంది. సో, అందుకనే ఇక్కడ ఇన్ ఫ్యూచర్ గూడా అందరూ గూడా సో, క్రిప్టో కరెన్సీ వైపుకే వెళ్తున్నారు గాబట్టి, సో, మనం గూడా ఇక్కడ ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ మొత్తం గూడా మనకు క్రిప్టో పైన ఉంటుంది. అదే విధంగా మనం గూడా ఏ విధంగా సో, ఎవల్యూషన్ ఆఫ్ మనీ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది అని ఫస్ట్ చూసుకున్నట్లయితే చూడండి. అంటే పూర్వం అంటే ఒక 50 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం, ఒక 60 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అక్కడ బార్టర్ సిస్టమ్ అనేదుండేది. దాని తర్వాత మళ్ళా ఏమైంది గోల్డ్ ద్వారా మనకు ఏదైనా కావాలంటే గోల్డ్ ద్వారా ఎక్స్‌చేంజెస్ అయ్యేటివి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే మన దగ్గర రూపాయి బిళ్ళలు, రూ. 2 బిళ్ళలు, రూ. 5 బిళ్ళలు, నాణ్యాలు ఉండేటివి మన దగ్గర. సో, వాటి ద్వారా మనకు కావాల్సినటువంటి వస్తువుని మనం కొనుక్కునేవాళ్ళం. మనము ఆ కాయిన్స్‌ని వాళ్ళకిచ్చేవాళ్ళం. ఈ విధంగా మనకు ఎవల్యూషన్ ఆఫ్ మనీ అనేది ఈ విధంగా జరిగేది. అదే విధంగా ఇంక కొద్ది రోజుల తర్వాత సో, ట్రెండ్ ఏమొచ్చిందంటే పేపర్ మనీ అంటే కరెన్సీ నోట్స్ వచ్చాయన్నమాట. సో, మన దగ్గర రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100 రూపీస్‌వి అదే విధంగా 500 ఈ విధంగా సో, మనకు పేపర్ కరెన్సీ వచ్చిందండి. పేపర్ కరెన్సీ వచ్చిన తర్వాత అది గూడా సైడ్ అయిపోయింది. సో, ఇంగా ట్రెండింగ్ అంటే ఎవరి దగ్గర గాని డబ్బులు గూడా ఎవరి దగ్గర పెట్టుకోరు. అంతా గూడా కార్డుల ద్వారా వస్తాయి. అంటే ప్లాస్టిక్ కార్డ్స్ అంటే ఏటీఎం కార్డ్స్ కావచ్చు, లేదంటే డెబిట్ కార్డ్ కావచ్చు, అదే విధంగా మనకు క్రెడిట్ కార్డ్ కావచ్చు. ఈ విధంగా కార్డ్‌ల సిస్టమ్ అనేదొచ్చింది. ఎందుకంటే ఎవరు ఏటీఎంకి వెళ్లి సో, మనీని విత్‌డ్రాల్ చేసి జోబులో పెట్టుకొని సో, వాళ్ళకివ్వడం. సో, ఇంత మ వర్క్ అంటే అందరూ గూడా టైమ్ అనేది సేవ్ చేసుకుంటున్నారు గాబట్టి, సో, నెక్స్ట్‌లో మనకు డిజిటల్‌గా ప్లాస్టిక్ కార్డ్స్ అంటే ఏటీఎం కార్డ్స్ వచ్చేటివి. వాటి ద్వారా మనకు బట్టలు కావాలన్నా, రేషన్ కావాలన్నా, సో, ఇంకొకటి కావాలన్నా, ఏది కావాలన్నా గాని సో, మనం కార్డ్స్ ద్వారా పేమెంట్ చేసేవాళ్ళం. నెక్స్టు ఇంగ కొద్ది రోజుల తర్వాత సో, ప్రెజెంట్ ట్రెండ్‌లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ఆ స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ పే, ఫోన్‌పే ఈ విధంగా డిజిటల్ వాలెట్స్ అనేటివున్నాయి. సో, ఈ డిజిటల్ వాలెట్ చూడండి మీరు కూరగాయల షాపుకి వెళ్ళాలన్నా, లేదంటే ఒక చిన్న ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా గాని, సో, ప్రతి ఒక్కరు కూడా దగ్గర కూడా స్కానర్ అనేది ఉంటుంది. అంటే మన దగ్గర గూగుల్ పే ఉంది, ఫోన్‌పే ఉంది. సో, మనం వాళ్ళకు పేమెంట్ అనేది చేసేస్తున్నాం. సో, ఈ విధంగా ఎలక్ట్రానిక్స్ మనీ అనేది ఇప్పుడు ప్రెజెంట్‌లో జరుగుతోంది. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లయితే సో, ఏదైతే ఇప్పటి వరకు బార్టర్ సిస్టమ్ నుంచి ఎలక్ట్రానిక్ మనీ వరకు ఏదైతే ఈ సిస్టమ్ అంతా ఉందో, సో, ఇదంతా గూడా మనము ఓన్లీ మన ఇండియా లెవెల్‌లోనే అంటే ఒక కంట్రీలో మాత్రమే చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆయా కంట్రీలో ఆయా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అదే విధంగా ఆ కంట్రీ కరెన్సీ ఉంటుంది కాబట్టి సో, మనం ఒక కంట్రీలో మాత్రమే మనమైతే మన ఇండియా రూపీస్‌లో కావాల్సినటువంటిది ఇక్కడ మాత్రమే చేసుకుంటాం. బట్ ఇక్కడ మనము బయట ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా జరగాలి అంటే సో, కంపల్సరీగా ఇక్కడ క్రిప్టో కరెన్సీని యూజ్ చేయాలి. సో, ఇప్పుడు ట్రెండింగ్‌లో మనకు క్రిప్టో కరెన్సీ అనేదుంది. సో, ఇదే విధంగా ఏంటి ఈ క్రిప్టో కరెన్సీ అంటే 2008, 2000 ప్రాంతంలో 2010లో సో, ఒక బిట్‌కాయిన్ రూపంలో ఒక డిజిటల్ క్రిప్టో కరెన్సీ రూపంలో ఒక బిట్‌కాయిన్ అనే పేరుతో రావడం జరిగిందండి. సో, అప్పుడు
బిట్‌కాయిన్ అనే దాన్ని అందరూ చాలా తేలిగ్గా తీసుకున్నారు. నెగ్లెక్ట్ చేశారు. ఏంది బిట్‌కాయిన్ ఏంది? క్రిప్టో కరెన్సీ ఏంది? ఈ విధంగా మనకు అందరూ ఒక 10 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత దీని ట్రెండింగ్ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఎవరు నమ్మలేదప్పుడు. బట్ ఇప్పుడు ఆ బిట్‌కాయిన్ వాల్యూని అప్పుడు ఒక చిన్న అమౌంట్ అంటే బిలో రూ. 100లో స్టార్ట్ అయినటువంటి ఈ బిట్‌కాయిన్ వాల్యూ ప్రెజెంట్ ఎంతుంది చెప్పండి? 90,00,000 నుంచి 1,00,00,000 మధ్యలో ప్రెజెంట్ అనేది ఉందండి. ఈ బిట్‌కాయిన్ వాల్యూ అనేది. చూడండి ఎన్ని రెట్లు పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. రూ. 100 ఎక్కడ, ఒక కోటి రూపాయలు ఎక్కడ. ఎన్ని వేల రెట్లు, ఎన్ని లక్షల రెట్లు పెరిగిందో ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చండి. అందుకే ఇప్పుడు ఇక్కడ బిట్‌కాయిన్ అనేది వరల్డ్‌లోనే టాప్ 1 క్రిప్టో కరెన్సీ, టాప్ 1 క్రిప్టో కాయిన్ బిట్‌కాయిన్ ఉందండి. కొద్ది రోజులైన తర్వాత మళ్ళా ఇథీరియం అనేది ఒక కాయిన్ వచ్చింది. ఎథీరియం గూడా దాదాపుగా ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే సో ఒక 2,50,000 నుంచి 3,00,000 మధ్యలో ఇప్పుడు ప్రెజెంట్ దీని వాల్యూ అనేది ఉంది. ఒక ఇథీరియం వాల్యూ. నెక్స్ట్ వరల్డ్‌లోనే టాప్ 3 క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉంది అంటే ఇది బైనాన్స్ కాయిన్ అండి. బైనాన్స్ అంటే మనందరికీ తెలుసు. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా వీళ్ళకి బైనాన్స్ వాళ్ళకి ఓన్‌గా ఎక్స్‌చేంజ్ గూడా ఉంది వీళ్ళ దగ్గర. మనీ ఈ క్రిప్టో కరెన్సీ ఎక్స్‌చేంజ్ గూడా వీళ్ళ దగ్గర ఉంది. అదే విధంగా ఈ బిఎన్‌బి కాయిన్ గూడా వీళ్ళ దగ్గరుంది. ఏదైతే ఈ బిఎన్‌బి కాయిన్ ఉందో బైనాన్స్ కాయిన్ 2017లో అక్టోబర్ 1న వీళ్ళు రిలీజ్ చేసినప్పుడు అంటే లాంచ్ చేసినప్పుడు ఈ కాయిన్ వాల్యూ దాదాపుగా రూ. 7 ఉండింది. మన ఇండియన్ కరెన్సీలో ఒక రూ. 7 ఉండింది. బట్ ఇప్పుడెంత అండి? దాదాపుగా 55,000 నుంచి 60,000 మధ్యలో ఉంది. ప్రెజెంట్ మనకిక్కడ ఈ బిఎన్‌బి కాయిన్ వాల్యూ. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ట్రెండింగ్‌లో ఏదైనా కాయిన్ ఉంది అంటే మనకది బిఎన్‌బి కాయినే. అందుకనే మనం ఏదైతే ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పుకుంటామో టోటల్‌గా మనం ఇక్కడ బిఎన్‌బి కాయిన్‌ని ఏ విధంగా ఎర్నింగ్ చేసుకోవాలి? ఏ విధంగా ఎర్నింగ్ చేసుకొని మనకు కావాల్సినటువంటి డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి? దీనిపైనే ఉంటుందండి మనకు టోటల్‌గా. అదే విధంగా చూసుకున్నట్లయితే టాప్ 3 క్రిప్టో కరెన్సీ ఫస్ట్‌ది బిట్‌కాయిన్ అంటే దాదాపుగా 90,00,000 నుంచి ఒక కోటి రూపాయల మధ్యలో ఉంది. రెండోది ఇథీరియం. దాదాపుగా ఇది కూడా మనకు సో 3,00,000 మధ్యలో ఉంది. అదే విధంగా నెక్స్ట్ బైనాన్స్ కాయిన్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే $500 నుంచి $700 అంటే దాదాపుగా 55,000 నుంచి 60,000 మధ్యలో ప్రెజెంట్ అనేది ట్రెండ్ అవుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము ఏదైతే ఈ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పుకుంటున్నామో, ఆ బిజినెస్ ప్లానే, ఆ కంపెనీ పేరే మనకిక్కడ రైడ్ బిఎన్‌బి. బిఎన్‌బి అంటే బైనాన్స్ కాయిన్. ఇక్కడ టోటల్‌గా మనకు ప్యూర్ బైనాన్స్‌లో మనకు ఐడీ యాక్టివేషన్ అవుతుంది. అదే విధంగా పే ఔట్స్ కూడా ఉంటుంది. మన రైడ్ బిఎన్‌బి అనేది వరల్డ్ ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి ఇక్కడ. 100% డిసెంట్రలైజ్ ఉంది. అదే విధంగా స్మార్ట్ కాంట్రాక్ట్‌తో ఒప్పందమైనటువంటి మనకు ఇక్కడ వరల్డ్ ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మన రైడ్ బిఎన్‌బి అనేది జాయినింగ్ ఫీ అనేది చాలా తక్కువుంటుంది. బట్ రివార్డ్స్ మనకేవైతే పే ఔట్స్ ఉంటాయో చాలా హైగా ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ మనకు రైడ్ బిఎన్‌బి అనేది బైనాన్స్ యొక్క ఓపీ బిఎన్‌బి బ్లాక్ చైన్ పైన ఇక్కడ ఈ టెక్నాలజీని డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ బ్లాక్ చైన్ అనేదేమో మనందరికీ తెలుసు. బ్లాక్ చైన్ అనేది ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్ అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్‌లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ డాటా గావచ్చు, ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కూడా ఎక్కడ సేవ్ అవుతుంది? అక్కడ బ్యాంక్ యొక్క సర్వర్‌లో సేవ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ ఏదైతే ఈ బ్లాక్ చైన్ ఉందో, స్మార్ట్ కాంట్రాక్ట్‌తో కూడుకున్నటువంటి ఈ బ్లాక్ చైన్‌లో ఏముంటుందంటే, మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, డాటా కావచ్చు, మొత్తం గూడా ఒక్కసారి ఈ బ్లాక్ చైన్ పైన రైట్ అయిన తర్వాత, ఎవ్వరు గూడా గాని దీన్ని ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం ఉండదు. అందుకంటే అంత సెక్యూర్‌గా ఉంటుందన్నమాట ఈ బ్లాక్ చైన్‌లో. అదే విధంగా ఇక్కడ మనకు రైడ్ బిఎన్‌బి అనేది ఓపీబిఎన్‌బి అనే బ్లాక్ చైన్‌తో డిజైన్ చేయడం జరిగింది. అదే విధంగా ఏంటి ఈ బ్లాక్ చైన్? ఏ కంపెనీకి బ్లాక్ చైన్ అంటే ఇది బైనాన్స్ ఇదే ఇక్కడ బ్లాక్ చైను. బైనాన్స్‌లో టోటల్‌గా 3 బ్లాక్ చైన్‌లున్నాయండి. బైనాన్స్ కావాలి వాళ్ళవి ఓన్‌వి. 3 బ్లాక్ చైన్‌లున్నాయి. వాటిలో ఫస్ట్‌ది బిఎన్‌బి బికాయిన్ చైన్ అనే బ్లాక్ చైన్ ఉంది. ఇది 2019లో స్టార్ట్ అయింది. దీంట్లో ఈ బ్లాక్ చైన్‌లో గ్యాస్ ఫీజ్ అనేది ఎక్కువుంటుంది. ఒక ట్రాన్సాక్షన్‌కి ఒక రూ. 25 నుంచి రూ. 30 మధ్యలో ఉంటుంది కాబట్టి, ఇప్పుడు దీన్నెవ్వరు గూడా యూజ్ చేయడం లేదు. చేసేవాళ్ళు చేస్తున్నారు. బట్ నెక్స్ట్ రెండోది
సో బిఎన్‌బి స్మార్ట్ చైన్ వెబ్20 వచ్చింది. నెక్స్ట్ లేటెస్ట్ 2023లో ఓపీబీఎన్‌బి అని బ్లాక్ చైన్ వచ్చింది. ఈ ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్‌ని ఎందుకు తీసుకొచ్చారంటే ఇక్కడ గ్యాస్ ఫీస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మన వాళ్ళు రైడ్ బిఎన్‌బి వాళ్ళు సో ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్‌తోని ఈ సిస్టమ్‌ని డిజైన్ చేయడం జరిగింది. సో ఎందుకు చూజ్ చేసుకున్నారు బిఎన్‌బిని అంటే ఇక్కడ వరల్డ్‌లో టాప్ 3 క్రిప్టో కరెన్సీ ఉంది. దీని వాల్యూ మార్కెట్‌లో గూడా చాలా హైగా అవుతుంది. సో ప్రెజెంటు వితిన్ 7 ఇయర్స్‌లోనే సో చూడండి రూ. 7 ఉన్నటువంటిది 60,000 అయిందంటే, ఇన్ ఫ్యూచర్ చూడండి 1,00,000 కూడా క్రాస్ అయ్యే అవకాశాలున్నాయి. ఇదే ఇయర్‌లో 2025 డిసెంబర్ లోపల సో మనకు దాదాపుగా సో $1000 అంటే దాదాపుగా మనకు సో ఒక 1,00,000 రూపీస్ కూడా క్రాస్ అయ్యే అవకాశాలున్నాయి. చాలామంది మనీ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ బిఎన్‌బి కాయిన్‌ని కొని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే దీని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో అదే మీకు మార్కెట్‌లో ఏదో కొత్త కాయిన్‌ని తీసుకొనొచ్చి, ఈ కాయిన్‌తో మీరు బిజినెస్ చేయండి, టీమ్ చేయండి, ఈ కాయిన్‌ని ఎర్నింగ్ చేసుకోండి అంటే, మనం ఆలోచించాలి. ఈ కాయిన్ వాల్యూ ఇన్ ఫ్యూచర్ పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది మనకు డౌట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ వరల్డ్‌లోనే టాప్ 3 క్రిప్టో కరెన్సీ అది గూడా ఒక కాయిన్ వాల్యూ అనేది 60,000 ఉంది కాబట్టి, సో మనము హ్యాపీగా ఇక్కడ రైట్ బిఎన్‌బిలో ఇక్కడ సో వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అదే విధంగా మన రైట్ బిఎన్‌బి అనేది స్మార్ట్ కాంట్రాక్ట్‌తో ఉంది. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఎవరైతే ఈ సిస్టమ్‌ని డిజైన్ చేశారో క్రియేటర్, డెవలపర్స్ ప్లస్ కమ్యూనిటీకి మధ్య ఒక డిజిటల్ అగ్రీమెంట్ ఉంటుంది. ఒక వాలెట్ అనేది ఉంటుంది. సో టోటల్‌గా ఆ వాలెట్ నుంచినే మనకిక్కడ తెలుస్తుంది ఇది స్మార్ట్ కాంట్రాక్టా కాదా అని. ఎందుకంటే సో స్మార్ట్ కాంట్రాక్ట్ అయితేనే మనకిక్కడ సో డిసెంట్రలైజ్ అనేది ఉంటుందండి. సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే డిసెంట్రలైజ్ అంటే ఏమి? సెంట్రలైజ్ అంటే ఏమి? ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. సో, వాటి అర్థం ఏంది అందరికి తెలుసు. బట్ నేను ఒకసారి మీకు ఇంకొకసారి చెప్తానండి. చూడండి ఇక్కడ సెంట్రలైజ్ అంటే సో, ఆల్రెడీ మీరు వినింటారు. ఎవరైతే నెట్వర్క్ లీడర్స్ ఉంటారో వాళ్ళకి బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే సెంట్రలైజ్ కంపెనీస్‌లో చాలామంది వర్క్ చేసుంటారు. అక్కడ ఈ యొక్క ఎండీ ఉంటారు. ఒక సీఎండీ ఉంటారు. ఒక ఎవరో గాని మేనేజ్‌మెంట్ వాళ్ళుంటారు. అడ్మిన్ ఉంటారు. సో, వాళ్ళు ఎలా చెప్తే టోటల్‌గా ఆ కంపెనీ అలా నడిచేది. సో, వాళ్ళు ప్రొడక్ట్ చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. అదే విధంగా వాళ్ళు విత్‌డ్రాల్ ఆపితే ఆగిపోతుంది. వాళ్ళ కంపెనీ క్లోజ్ చేస్తే అయిపోతుంది. సో, ఈ మేనేజ్‌మెంట్ మీ ఐడీ బ్లాక్ చేస్తే మీ ఐడీ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళు పేఔట్ ఇస్తేనే మనం తీసుకోవాలి. సో, ప్లాన్‌ని చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. ఈ విధంగా టోటల్ కంట్రోలింగ్ అంతా గూడా అక్కడ సో, అడ్మిన్ మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంటుంది. సో, అలాంటి కంపెనీస్‌ని సో, సెంట్రలైజ్ కంపెనీస్ అంటాం. నెక్స్ట్ సెమీ సెంట్రలైజ్ అంటే ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ఓనర్‌షిప్ బేస్ గూడా ఉంటుంది. నెక్స్ట్ మూడోది డిసెంట్రలైజ్ కంపెనీస్. డిసెంట్రలైజ్ కంపెనీస్ అంటే ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్‌తో ఉంటుంది. దాంతో పాటు కంట్రోలింగ్ ఫ్రీ ఉంటుంది. నో ఓనర్ అదే విధంగా నో అడ్మిన్ అదే విధంగా ఇన్‌స్టంట్ పేఔట్ ఉంటుందండి. మీరు విత్‌డ్రాల్ పెట్టుకోవడానికి రిక్వెస్ట్ పంపనవసరం లేదు. ఆటోమేటెడ్‌గా విత్‌డ్రాల్ అయిపోతుంది. సో, అదే విధంగా ఇక్కడ ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి పేఔట్ వస్తుందంటే ఎవరైతే జాయిన్ అయ్యారో, సో, ఆ జాయిన్ అయిన వ్యక్తి నుంచి 100% ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 100% ఉంటుంది. సో, ఈ 100% డిస్ట్రిబ్యూషన్ గూడా ఎవరెవరికి వెళ్ళింది అనేది క్లారిటీగా మనం అక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటెడ్‌గా నడుస్తుందండి. సో, ఒక్కసారి ఈ సిస్టమ్‌ని స్మార్ట్ కాంట్రాక్ట్‌తో డిజైన్ చేసి అదే విధంగా మనం ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ పైన రన్ చేసి సో, సెక్యూరిటీ కోడ్స్ ద్వారా ఒక్కసారి లాక్ చేశారంటే సో, ఈ ప్లాన్ అనేది చేంజ్ కాదు ఎప్పటికి. ఎందుకంటే సో, ఒక్కసారి స్మార్ట్ కాంట్రాక్ట్‌తో డిసెంట్రలైజ్ అయిన తర్వాత ఎవరైతే దీన్ని క్రియేట్ చేస్తారో, డెవలప్ చేస్తారో వాళ్ళు గూడా ఎడిట్ చేయడానికి వీలు లేకుండా ఉంటుందన్నమాట. అది మనకిక్కడ డిసెంట్రలైజ్. అందుకే ఇక్కడ డిసెంట్రలైజ్ కంపెనీస్‌లో ఎవ్వరు ఓనర్ అనేవాళ్ళు ఉండరు. ఓనర్ అడ్రెస్ ఉండదు. నో అడ్మిన్. ఎందుకంటే ఇక్కడ ఆటోమేటెడ్‌గా నడుస్తుందండి. సో, ఒక్కసారి లాక్ అయిన తర్వాత బ్లాక్ చైన్‌లో ఎవరైతే క్రియేట్ చేశారో దీన్ని, ఎవరైతే తయారు చేశారో వాళ్ళు గూడా దీన్ని ఏమి గాని చేయలేని పరిస్థితి ఉంటుంది. దాన్నే మనకిక్కడ సో, క్రిప్టో కరెన్సీలో ఇక్కడ డిసెంట్రలైజ్ అనే ఒక వర్డ్ అనేది మనము ఇక్కడ యూజ్ చేస్తామండి. అదే విధంగా అడ్వాంటేజెస్ ఆఫ్ రైట్ బిఎన్‌బి మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో, ఓనర్‌షిప్ అంతా ఫ్రీ ఉంటుంది. నో అడ్మిన్, ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ ఉంటుంది. 100% డిసెంట్రలైజ్ ప్లాన్ అనేది స్టబుల్‌గా ఉంటుంది. ఎప్పటికి మారదు. 100% ఇక్కడ మనకు రిస్క్ ఫ్రీ. ఎందుకంటే ఇక్కడ రిస్క్ ఫ్రీ ఎందుకంటున్నామంటే 100% పేఔట్ ఉందండి ఇక్కడ. సో, ఎందుకంటే మనం కట్టేది కంపెనీకి వెళ్ళడం లేదు. ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్‌కి పోతుంది. ఆ అడ్రెస్ నుంచి డిసెంట్రలైజ్ అడ్రెస్ నుంచి సో, ఎవరెవరికి వెళ్ళాలో మొత్తం ఇక్కడ 100% డిస్ట్రిబ్యూషన్ అనేది అయిపోతా ఉందండి.
సో, ఇక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు వెబ్3 వాలెట్ అనేదుండాలి. ఎందుకంటే వెబ్3 వాలెట్ అంటే మనకు క్రిప్టో వాలెట్ అండి. సో, క్రిప్టో వాలెట్ ఏవేవి ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే టోకెన్ ప్యాకెట్ ఉంది, ట్రస్ట్ వాలెట్ ఉంది, మెటామాస్క్ ఉంది. సో, వన్ కీ ఉంది, సేఫ్‌పాల్ ఉంది. సో, బట్ మనము వీటిలన్నిటిలో గూడా సేఫ్‌పాల్ వాలెట్‌నే మనం సజెషన్ ఇస్తాము. ఎందుకంటే సేఫ్‌పాల్ వాలెట్ స్పీడ్‌గా ఉంటుంది. ఇంటర్‌ఫేస్ గూడా చాలా ఈజీగా ఉంటుంది మనము యూజ్ చేసుకోవడానికి కాబట్టి సో, సేఫ్‌పాల్ వాలెట్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. సో, ఈ బిజినెస్‌ని మనము స్టార్ట్ చేయొచ్చు. సో, సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఒక వాలెట్‌ని అక్కడ మనం క్రియేట్ చేస్తాం. అక్కడ వాలెట్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనకక్కడ సో, 6 డిజిట్‌ల సెక్యూరిటీ పాస్వర్డ్ ఉంటుంది. దాన్ని మనము రాసి పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అది. మర్చిపోకండి అది. అదేవిధంగా 12 వర్డ్స్ కీస్ పెరాస్ ఒస్తాయి. ఆ 12 వర్డ్స్ పదాలని సో, జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, జరగరానిది జరిగి మీ మొబైల్ ప్రెజెంట్ ఉన్నటువంటి మొబైల్‌లో ఏదైనా ఫాల్టీ అయ్యి, సో, మీరు కొత్త మొబైల్ తీసుకోవాల్సొచ్చి, అక్కడ సేమ్ వాలెట్‌ని ఓపెన్ చేయాలంటే సో, దాదాపుగా సో, మీకు ఈ 12 వర్డ్స్ అనేటి ఏదైతే ఉందో అవన్నీ గూడా అక్కడ ఉండాలండి. సో, ఈ కంపల్సరీగా సో, ఈ 12 వర్డ్స్‌ని మాత్రం జాగ్రత్తగా రాసిపెట్టుకోండి. సో, ఏం లేదండి సింపుల్‌గా మనము డౌన్‌లోడ్ చేసుకుంటాం సేపాల్ వాలెట్‌ని. ఒక వాలెట్‌ని క్రియేట్ చేస్తాము. ఆ వాలెట్‌లోకి ఆ వాలెట్ అడ్రెస్‌లోకి టాప్ అప్ జేస్తాం బీఎన్‌బీ. ఎందుకంటే మనము ఈ బీఎన్‌బీ ఫండ్‌ని యాడ్ చేస్తాం. ఎందుకంటే మనకు ఐడీ జాయినింగ్ కావచ్చు, అదేవిధంగా మనకు పేఔట్స్ కావచ్చు బీఎన్‌బీ కాయిన్స్‌లో ఉంటుంది గాబట్టి ఇక్కడ సో, టాపప్ బీఎన్‌బీ చేస్తాం. నెక్స్టొచ్చి సో, మీకు ఎవరైతే ఈ ప్లాన్ గురించి చెప్పారో వాళ్ళ ద్వారా ఒక రెఫరల్ లింక్ తీసుకుంటాం. ఆ రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయిపోతామండి. సో, వెరీ, వెరీ సింపుల్. బట్ ఇక్కడ జాయినింగ్ అమౌంట్ ఎంత? ఎందుకంటే చాలా చిన్న అమౌంట్ అని చెప్పాం. బట్ ఎక్కువ హై ఇన్‌కమ్ అని మనకు పేఔట్ అని చెప్పాం. బట్ ఇక్కడ జాయినింగ్ అమౌంట్ ఎంతుంటుందంటే సో, 0.0044 బీఎన్‌బీతో మనమైతే ఈ బిజినెస్‌లోకైతే జాయిన్ అయిపోతామండి. అంటే ఇక్కడ రిస్క్ ఫ్రీ. సో, ఇండియన్ కరెన్సీలో చెప్పుకుంటే మనం ఒక రూ. 350తో ఈ బిజినెస్‌లోకి జాయిన్ అయిపోవచ్చు. అంటే ఒక పిజ్జా అనేది కూడా రాదండి రూ. 350కి. సో, ఒక వీకెండ్ రోజు సో, ఒక ఫ్రెండ్స్‌తో కలిసి లేదంటే ఫ్యామిలీతో కలిసి సో, అలా వెళ్ళి ఒక కాఫీ డేలోకి వెళ్ళి ఒక కాఫీ తాగొచ్చినంత అమౌంట్ గూడా కాదు ఇక్కడ రూ. 350. బట్ ఇక్కడ మనము ఈ రూ. 350తోనే సో, దాదాపుగా సో, ఒక వితిన్ 5 మంత్స్‌లోనే సో, 3,00,00,000, 4,00,00,000 తీసుకున్న వాళ్ళు చాలా మంది మన రైడ్ బీఎన్‌బీలో ఉన్నారండి. ఎందుకంటే సో, రైడ్ బీఎన్‌బీ అనేది ఆగస్టు 7, 2024లో కంపెనీ స్టార్ట్ అయిందండి. సో, ప్రెజెంటు ఇప్పటి వరకు 100 ప్లస్ కంట్రీసుల్లో ఈ రైడ్ బీఎన్‌బీ అనేది సో, రన్ అవుతోంది. అదే విధంగా 6.5 లక్షల మంది కంటే ఎక్కువగా కమ్యూనిటీ ఆల్రెడీ రైడ్ బీఎన్‌బీలో ఉన్నారండి. సో, ప్రెజెంట్ అయితే వరల్డ్ వైడ్ సో, మంచి ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు చాలా మందున్నారండి. అందరూ గూడా ప్రెజెంటు సో, రూ. 350తోనే స్టార్టింగ్ జాయిన్ అయిన వాళ్ళు. బట్ ఇన్‌కమ్ ఇప్పటి వరకు సో, రూ. 1,00,00,000, 1,50,00,000, 2,00,00,000, 3, 4,00,00,000 వరకు తీసుకున్న వాళ్ళు చాలా మందున్నారండి. టోటల్ ఎంఎల్ఎం హిస్టరీలోనే లేదండి. సో, వితిన్ 3-4 మంత్స్‌లోనే సో, దాదాపుగా 3,00,00,000 తీసుకున్నారంటే సో, రియల్‌గా మనము పేఔట్ అనేది ఆ విధంగా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ 100% వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ ఉంది. 100% ఇక్కడ పేఔట్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టే సో, మన రైడ్ బీఎన్‌బీలో సో, మనం అనుకుంటే వితిన్ 90 డేస్ టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తే చాలా తొందరగా మనం ఇక్కడ గ్రోత్ అవ్వొచ్చండి. సో, జాయినింగ్ అయితే ప్రతి ఒక్కరు రూ. 350తోనే జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ దాదాపుగా 13 ప్యాకేజెస్ ఉన్నాయండి. 13 లెవెల్స్ ఉన్నాయి. 13 ర్యాంకులున్నాయి. సో, రెండో ర్యాంక్ వచ్చి ఇన్‌ఫ్లుయెన్సర్, మూడోదొచ్చి అచీవర్, అంబాసిడర్, పెయోనర్, మెంటర్, చాంపియన్ సో, అదేవిధంగా డైరెక్టర్, టైటాన్, ఐకాన్, లెజెండ్, ఎంపరర్, కాంకురర్. సో, ఇక్కడ టోటల్‌గా మనకు సో, ఫస్ట్ బిగినర్‌దయితే 0.0044 బీఎన్‌బీతో జాయిన్ అయిపోతాం. నెక్స్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే 0.0066 బీఎన్‌బీతో జాయిన్ అయిపోతాం. ఈ విధంగా టోటల్‌గా మనకిక్కడ 13 ప్యాకేజెస్ ఉన్నాయండి. అంటే మనం స్టార్టింగ్‌లో రూ. 350తో జాయిన్ అయ్యి ఒకేసారి దాంతోనే సో, మనం రెండో ర్యాంక్ నుంచి 13 ర్యాంక్ వరకు గూడా ఒకేసారి అనేది అప్‌గ్రేడ్ అయిపోవచ్చు. లేదంటే సో, మీకు ఇన్‌కమ్ వచ్చే కొద్దీ సో, ఒక్కొక్క లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ గూడా మీరిక్కడ ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. బట్ నా సజెషన్ ఏమింటే ఎవరైతే ఒక నెట్‌వర్కర్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఉంటారో, వాళ్ళైతే ఒక మెంటర్ ర్యాంక్ స్టార్టింగ్‌లోనే ఒక చాంపియన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే చాలా తొందరగా గ్రోత్ అవ్వొచ్చండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ స్లైడ్‌లో చెప్పాను. రూ.
రూపాయలతో జాయిన్ అయిన వాళ్ళు ప్రెజెంటు క్రౌడ్స్ ఆఫ్ ఇన్‌కమ్ తీసుకున్నారంటే వాళ్ళు గూడా మెంటర్ అండ్ చాంపియన్ ర్యాంక్‌ని డైరెక్ట్‌గా అప్‌గ్రేడ్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళే చాలా తొందరగా గ్రోత్ అయ్యారు. అలా డైరెక్ట్‌గా స్టార్టింగ్ నుంచి వచ్చిన వారు గ్రోత్ కాలేదని కాదు. వాళ్ళు గూడా ఇప్పుడు మీ ఇష్టం, చాయిస్ ఈస్ యువర్స్. బట్ ఇక్కడ స్టార్టింగ్‌లోనే ఒక 6, 7 ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే వాళ్ళకి ఇన్‌కమ్ అనేది, లెవెల్ ఇన్‌కమ్ అనేది మిస్ కాదండి. అది గూడా మీకు నెక్స్ట్ స్లైడ్‌లో అర్థమైపోతుంది. నేనెందుకు డైరెక్ట్‌గా 6, 7 లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకోమని చెప్తున్నాననేది. ఇక్కడ మన ట్రీ అనేది ఏ విధంగా ఉంటుందంటే, సో టాప్ టు బాటమ్ అంటే పైనుంచి కిందకి, లెఫ్ట్ నుంచి రైట్‌కి 2/2 మ్యాట్రిక్స్‌లో మన ట్రీ అనేది సెటప్ ఉంటుందండి. అంటే ఇక్కడ ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ లెఫ్ట్‌లోనే అవుతుంది. ఎందుకంటే టాప్ టు బాటమ్, లెఫ్ట్ నుంచి రైట్ అంటే లెఫ్ట్‌లో ఫస్ట్ ఐడీ పడుతుంది మీకు. సెకండ్ ఐడీ ఇక్కడ పడతది. నెక్స్ట్ మీకు ఇక్కడ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లెవెల్‌లో టోటల్ ఎంతమందొస్తారు మీకు? ఇద్దరే వస్తారు. ఎందుకంటే ఇక్కడ టోటల్‌గా 2/2 మ్యాట్రిక్స్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరొస్తారు. రెండో లెవెల్‌లో టోటల్‌గా నలుగురొస్తారు. ఎందుకంటే ఇక్కడ నలుగురికే ప్లేస్ ఉంది కాబట్టి. మూడో లెవెల్‌లో 8 మందొస్తారు. 8 మంది ఎందుకొస్తారంటే 8 మందికి అక్కడ ప్లేస్ ఉంది. అదే విధంగా నాలుగో లెవెల్‌లో 16, 32, 64, 128, 256 ఈ విధంగా టోటల్‌గా మనకు 2/2 మ్యాట్రిక్స్‌లో మన ట్రీ అనేది ఉంటుందండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇద్దరైపోయిన తర్వాత మూడో వ్యక్తి రావాలంటే మీరేమనుకుంటారు? నేను ఈ పక్క రెండో ఐడీ కింద ఏస్తాను అనుకుంటారు. బట్ ఇక్కడ ఆ విధంగా కుదరదండి. మనకు ఈ 1, 2 అయిన తర్వాత ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత మూడో ఐడీ మీ ద్వారా వచ్చినా, మీ అప్‌లైన్ ద్వారా వచ్చినా, లేదు మీ డౌన్‌లైన్‌లో ఫస్ట్ ఐడీ వ్యక్తి ద్వారా వచ్చినా గాని ఇక్కడే పడుతుంది ఫస్ట్ ఐడీ. ఇక్కడ లెఫ్ట్‌లో పడుతుంది. ఇక్కడ రైట్‌లో పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ పడతాది. నెక్స్ట్ ఇక్కడ పడతాది. ఇక్కడ రెండో లెవెల్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఆటో ఫిల్ అంటే మీకు మీ డౌన్‌లైన్‌లోనే మీకు ఎక్కడైతే ప్లేస్ ఖాళీ ఉంటుందో ఐడీ అనేది అక్కడికెళ్ళిపోతుందండి. ప్రతి లెవెల్ గూడా ఈ విధంగా ఫిల్ చేసుకుంటూ టీమ్ అనేది పోతుందండి. అదే విధంగా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇన్‌కమ్స్ అనేటివి 3 రకాలైనటువంటి ఇన్‌కమ్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చి డైరెక్ట్ ఇన్‌కమ్ అండి. డైరెక్ట్ ఇన్‌కమ్ అంటే ఇక్కడ మీరున్నారు. మీరు జాయిన్ అయ్యారు. మీరు ఒక ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ ఇద్దరు గూడా ఎంతైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ 100% ఇన్‌కమ్ అనేది అమౌంటు మీకొచ్చేస్తుందండి. మీరిక్కడ ఎంతమందినైనా డైరెక్ట్ స్పాన్సర్ జేయొచ్చు. ఇక్కడ మీకు 100% జాయినింగ్ అమౌంట్ అనేది మీకొచ్చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అయిన తర్వాత మూడో వ్యక్తొస్తే మీకు ఈ విధంగా రాదండి. మూడో వ్యక్తొస్తే ఇట్లొస్తుందేమో అనుకుంటారేమో. ఆ విధంగా రాదు. మూడో వ్యక్తి మీకొచ్చారనుకోండి. ఈ ఒకటి కిందనే లెఫ్టొస్తాది. ఆ తర్వాత ఒకటి కిందనే రైటొస్తాది. ఈ విధంగా మీకు 2/2 మ్యాట్రిక్స్‌లోనే లెవెల్ వైస్ ఐడీస్ అన్నీ గూడా మీ కింద ఫిల్ అవుతూ ఉంటాయండి. అంటే మీరు ఈ బిజినెస్‌లో ఎంతమందిని తీసుకొచ్చినా గాని మీ ద్వారా మీ రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళకి నుంచి మీకు 100% ఇన్‌కమ్ అనేది మీకిక్కడ వచ్చేస్తుందండి. అంటే మీరు ఎంతమందినైనా డైరెక్ట్ ఇక్కడ వేసుకోవచ్చండి. ఇది మనకు డైరెక్ట్ ఇన్‌కమ్ అన్నమాట. అదే విధంగా రెండో లెవెల్ నుంచి 13 లెవెల్ వరకు వాళ్ళు ఏ ఏ లెవెల్‌లో ఉంటారో ఆయా లెవెల్ నుంచి గూడా ఇక్కడ టోటల్‌గా రెండో లెవెల్ నుంచి 13 లెవెల్ వరకు టోటల్‌గా ఇక్కడ గూడా ఏదైతే మనకు బిగినర్‌లో 100% ఉందో సేమ్ ఇక్కడ గూడా రెండో లెవెల్ నుంచి 13 లెవెల్ వరకు వీళ్ళు గూడా అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు రెండో లెవెల్‌లో ఉన్న వాళ్ళ నుంచిను 100% వచ్చేస్తుంది. పదో లెవెల్‌లో ఉన్న వాళ్ళు నుంచి గూడా 100% వచ్చేస్తుంది. ఈ విధంగా టోటల్‌గా 13 లెవెల్ నుంచి గూడా మీకిక్కడ 100% ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుంది. బట్ ఇక్కడ బీఎన్‌బీలో పెట్టారు గాబట్టి మనకు అర్థం గావడానికి ఇంకా క్లారిటీగా, డెప్త్‌గా మనము ఐఎన్ఆర్‌లో ప్లస్ డాలర్స్‌లో చెప్పుకుందామండి. స్టెప్ బై స్టెప్. ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ లెవెల్. మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఆ ఇద్దరి నుంచి మీకు 3.3, 3.3, 6.63, $6.6 అనేది మీకిక్కడ ఇన్‌కమ్ అనేది వచ్చేసిందండి. కంపెనీ ఏం చెప్తుందంటే మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫర్ ఆల్ ఇన్‌కమ్. అంటే మీరు కంపల్సరీగా ఒకటో ర్యాంక్ నుంచి బిగినర్ నుంచి 13 ర్యాంక్ వరకు మీరు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని, మీరు మినిమమ్ 2 డైరెక్ట్ చేయలేదంటే మీకిక్కడ రాయల్టీ ఇన్‌కమ్ రాదు. ప్లస్ రాయల్టీ కూడా నెక్స్ట్ చెప్పుకుందాం. ప్లస్ ఇక్కడ ఏదైతే రెండో లెవెల్ ఉందో, రెండో లెవెల్ నుంచి 13 లెవెల్ వరకు ఈ లెవెల్ ఇన్‌కమ్ గూడా రాదండి. అందుకనే మినిమమ్ 2 డైరెక్ట్ అనేది ఇక్కడ కంపల్సరీ అండి. ఇక్కడ చూడండి మీరైతే ఫస్ట్‌లో ఒక ఇద్దరిని జాయిన్ చేపిచ్చేసారు. వాళ్ళ నుంచి $6.6 వచ్చింది. వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే ఒక $2.6 మీ దగ్గర పెట్టుకునేసి ఒక
$4 పెట్టి మీరు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. సో, ఎందుకు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి అంటే, ఇక్కడ చూడండి రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు ఇన్‌కమ్ అనేది ఇక్కడ పెరుగుతూ ఉంది. ఎందుకంటే రూ. 350తో స్టార్ట్ అయ్యి 4,00,00,000 వితిన్ 4-5 మంత్స్‌లో తీసుకోవాలంటే, ఇక్కడ మనము అప్‌గ్రేడ్ గూడా చేసుకుంటూ ఉండాలండి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరున్నారు. ఈ ఇద్దరి ద్వారా మీకు ఆల్రెడీ ఇన్‌కమ్ అయితే వచ్చేసింది. సో, నెక్స్టు మీకు ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ అయిపోయింది. రెండో లెవెల్‌లో ఎంతమందొస్తారండి ఇక్కడ టోటల్‌గా? రెండో లెవెల్‌లో నలుగురొస్తారు. ఎందుకంటే ఇతని కింద ఇద్దరొస్తారు, ఇతని కింద ఇద్దరొస్తారు. టోటల్‌గా ఇక్కడ రెండో లెవెల్‌లో మీకు నలుగురొస్తారు. ఎందుకంటే 5 మంది కూడా రారు, 6 మంది రారు. ఎందుకంటే ఇక్కడ నలుగురికే ప్లేస్ ఉంది కాబట్టి నలుగురే వస్తారు. సో, మీరు ఏ విధంగా అయితే రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి $4 చార్జ్ చేశారో, అదే విధంగా వీళ్ళు గూడా మీకు రెండో లెవెల్‌లో ఉన్న వ్యక్తులు వీళ్ళు గూడా ఏం జేస్తారు, ఈ రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి ఒక్కొక్కరు $4 పే చేస్తారు. అప్పుడు మీకు టోటల్‌గా మీరు గూడా అప్‌గ్రేడ్ జేసుకున్నారు గాబట్టి, ఈ టోటల్‌గా ఈ రెండో లెవెల్‌లో ఉన్న నలుగురు నుంచి గూడా మీకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది 100% వచ్చేస్తుందండి ఇక్కడ. అంటే టోటల్‌గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్‌గా నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $4 అంటే ఇక్కడ మీకు $16 వచ్చేసాయి. సో, $16 అంటే వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరు $4తో ఇక్కడ రెండో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే ఇక్కడ $16 అనేది వచ్చేసినాయండి ఇక్కడ మీకు. అంటే ఇక్కడ $16లోనే ఒక $8 మీరు పెట్టుకొని, ఒక $8తో మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఇక్కడ మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు మూడో లెవెల్‌లో టోటల్‌గా 8 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $8 అంటే $64 ఇన్‌కమ్ వచ్చేస్తుంది. చూడండి మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఎంత బెనిఫిట్ ఉందో ఇక్కడ. ఎందుకంటే మీకు టీమ్ సైజ్ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ లెవెల్‌లో నలుగురొచ్చేసారు. ఎందుకంటే వీళ్ళు వర్క్ చేస్తారు. అందరూ ఎవరైతే మీకు రెండో లెవెల్‌లో నలుగురున్నారో వాళ్ళు వర్క్ చేస్తారు. ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరున్నారు వాళ్ళు వర్క్ చేస్తారు. మీరు ఆల్రెడీ వర్క్ చేయనే చేస్తారు. మీ అప్లయన్స్ కూడా వర్క్ చేస్తాడు. అక్కడి నుంచి కూడా ఐడీలు పడతాయి మీకు. ఈ విధంగా టోటల్‌గా మీకిక్కడ సో, టీమ్ అయిపోయింది కాబట్టి, డెఫినిట్‌గా మీకు ఇన్‌కమ్ సైజ్ అనేది కింద టీమ్ వెళ్ళిపోతుంది కాబట్టి, మీకు టోటల్‌గా మూడో లెవెల్‌లో ఇక్కడ 8 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $8 అంటే $64 వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరు ఒక $16 పెట్టి నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. నాలుగో లెవెల్‌లో టోటల్‌గా మీకు 16 మందుంటారిక్కడ. మీకు ఒక్కొక్కరి నుంచి $16 అంటే $256 ఇన్‌కమ్. వచ్చినటువంటి ఇన్‌కమ్‌లో ఒక $32 పెట్టి మీరు ఐదో లెవెల్‌లో మీకు 32 మందొస్తారండి. వచ్చినటువంటి ఈ 32 మంది నుంచి గూడా ఒక్కొక్కరి నుంచి $32 ఒస్తాయి మీకు. అంటే $1024. $1024లో మీరు $64 పెట్టి మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా మీకు ఆరో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. ఆరో లెవెల్‌లో టోటల్‌గా 64 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $64 అంటే ఇక్కడ $4096 అనేది ఒస్తాయి. అంటే ఇక్కడ రూ. 3,68,000 వరకు మీకు ఇన్‌కమ్ ఒస్తుంది. వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరు ఒక రూ. 12,000 అంటే 3,68,000లో ఒక రూ. 12,000 పెట్టి ఏడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకుంటారు. ఏడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా ఒక రూ. 12,000 పెట్టి అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ మీకు ఏడో లెవెల్‌లో 128 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి $120 అంటే ఇక్కడ దాదాపుగా రూ. 13,82,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ అనేది ఏడో లెవెల్‌లో వస్తుందండి. చూడండి మీరు చాంపియన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి ఏడో లెవెల్‌ని 12,000 పెట్టింది. బట్ మీకు ఇన్‌కమ్ అనేది చూడండి ఇక్కడ రూ. 13,82,000 వరకు వస్తుంది. అందుకే మనం ఇక్కడ అప్‌గ్రేడ్ అనేది చేసుకోవాలండి. అదే విధంగా ఎనిమిదో లెవెల్. నెక్స్ట్ డైరెక్ట్ లెవెల్ ఇక్కడ మనకు రూ. 24,000 పెట్టి మనం ఎనిమిదో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకిక్కడ 256 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి $235 అంటే ఇక్కడ మీకు 54,14,000 వరకు ఇక్కడ మీకు ఇన్‌కమ్ వస్తుందండి. నెక్స్ట్ తొమ్మిదో లెవెల్ అండి టైటాన్ ర్యాంక్ ఇక్కడ. టోటల్‌గా 512 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $470 అంటే 2,16,57,600 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ ర్యాంక్ పదో ర్యాంకు ఇక్కడ మీకు టోటల్‌గా 1,024 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $940 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా 1,024 ఇంటూ $940 అంటే 8,66,00,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 1,024 మంది నుంచి ఒక 100 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికి గూడా మీకు 84,00,000 వరకు ఇక్కడ మీకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుందండి. నెక్స్ట్ 11వ ర్యాంక్‌లో మీకు టోటల్‌గా 2,048 మందుంటారండి 11వ లెవెల్‌లో. ఒక్కొక్కరి నుంచి మీకు $1,880 అంటే దాదాపుగా ఇక్కడ మీకు 34,65,00,000 వరకు మీకిక్కడ ఓన్లీ 11 లెవెల్‌లోనే మీరు ఇంత ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. సో
ఈ 2048 మందిలో నుంచి ఒక 100 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని ఇక్కడ మీకు 1,69,00,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ వస్తుందండి. నెక్స్ట్ 12వ ర్యాంక్ అండి. 12వ ర్యాంకు ఎంపరర్ ర్యాంకు. ఇక్కడ టోటల్‌గా మీకు 4,096 మంది ఉంటారండి. ఒక్కొక్కరి నుంచి మీకు సో $3,760 అంటే దాదాపుగా 128,00,00,000 వరకు ఇక్కడ మీకు పే ఔట్ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 4,096 మందిలో 4,000 మందిని తీసి పక్కన పెట్టేయండి. ఒక 96 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకిక్కడ 2,16,00,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుందండి. నెక్స్ట్ 13వ ర్యాంక్ అండి. కంకునర్ ర్యాంక్ టోటల్‌గా ఇక్కడ మీకు 8,192 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకిక్కడ $9,040 అంటే దాదాపుగా 470,00,00,000 వరకు వస్తుందండి. సో, 8,192 మందిలో ఒక 100 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారన్నా గాని మీకిక్కడ 83,00,00,000 వరకు ఇన్‌కమ్ అనేది మీకిక్కడ వస్తుందండి. ఇదండి టోటల్‌గా రెండో లెవెల్ నుంచి 13వ లెవెల్ వరకు. సో, మీరు ఏ లెవెల్‌లో ఉంటే ఆయా లెవెల్ నుంచి మీకిక్కడ ఇన్‌కమ్ అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ ఇన్‌కమ్ ఇంకా డీప్‌లీ మనం అర్థం చేసుకోవాలంటే సో, ఇక్కడ మీరున్నారు. మీరున్నారు. సో, మీరు వర్క్ స్టార్ట్ చేశారు. జాయిన్ అయిన తర్వాత సో, మీకు ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరొస్తారు. ఆ ఇద్దరి నుంచి ఒక్కొక్కరి నుంచి వాళ్ళు జాయిన్ అయిన అమౌంట్ మీకొచ్చేస్తుంది. సో, రెండో లెవెల్‌లో టోటల్ నలుగురుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $4 అంటే సో, అది మీకు వచ్చేస్తది. నెక్స్ట్ మూడో లెవెల్‌లో 8 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి 16 $8 టోటల్‌గా మీకు $64 వచ్చేస్తాయి. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే హ్మ్. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో, నాలుగో లెవెల్‌లో టోటల్‌గా 16 మందుంటారు. నాలుగో లెవెల్‌లో టోటల్‌గా 16 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి 16 అంటే $250 మీకే వచ్చేస్తాయి. అదే విధంగా 32 మందుంటారండి ఐదో లెవెల్‌లో. ఒక్కొక్కరి నుంచి $32 మొత్తం మీకే లెవెల్ 5 నుంచి మీకే వచ్చేస్తాయి. అదే విధంగా లెవెల్ 6లో ఎంతమందుంటారు? 64 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $64 మొత్తం మీకే 100% వచ్చేస్తుంది. సో, ఏడో లెవెలు ఈ విధంగా, ఎనిమిదో లెవెల్‌కి ఈ విధంగా టోటల్‌గా ఈ విధంగా 13 లెవెల్స్ నుంచి పే ఔట్ వస్తుంది. అదే విధంగా మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటే, మీ పైకి ఏ విధంగా వెళ్తుంది ఇక్కడ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? ఇతను తీసుకొచ్చారు. అంటే ఫస్ట్ లెవెల్ జాయినర్. బిగినర్‌కి ఇతనికెళ్ళిపోతారు. మీరేం చేస్తారు? మళ్ళా నెక్స్ట్ డే రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. సో, రెండో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు మీ పైన రెండో లెవెల్‌లో ఎవరైతే ఉంటారో అతనికి పోతారు. మీరు మూడో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే సో, మీ పైన మూడో వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి పోతారు. నాలుగో లెవెల్ మీరు అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు నాలుగో వ్యక్తి. మీరు ఆరో లెవెల్ చేసుకుంటే మీ ఆరో లెవెల్ వ్యక్తికి. మీరు పదో లెవెల్ చేసుకుంటే సో, పదో లెవెల్ వ్యక్తికి. ఈ విధంగా టోటల్‌గా 13 లెవెల్స్ పైకి ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క అప్లైనర్స్‌కనేది ఇన్‌కమ్ వెళ్ళిపోతుందండి. అదే విధంగా ఇంకొక అడ్వాంటేజెస్ ఏమంటే ఇక్కడ మనకు రైడ్ బిఎన్‌బిలో సో, సింగిల్ లెగ్ ఇన్‌కమ్ అయినా గాని మనకిక్కడ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు జాయిన్ అయ్యారు. మీరు ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చారు. దీంట్లో రైట్‌లో ఉన్న వ్యక్తి వర్క్ స్టార్ట్ చేయలేదు. డ్రాప్ అయిపోయాడు. బట్ ఇతను సో, మీకు లెఫ్ట్‌లో ఉన్న వ్యక్తి వర్క్ స్టార్ట్ చేశాడు. సో, ఆ వ్యక్తి నుంచి ఒక ఇద్దరిని అతను రిఫర్ చేశాడు. సో, ఈ ఇద్దరు గూడా రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకు 4+4 సో, ఈ ఇద్దరి నుంచి కూడా 4, 4 $8 వచ్చేసినాయి. సో, నెక్స్ట్ మీకు సో, వీళ్ళు మీ ఇద్దరి నుంచి కూడా నెక్స్ట్ టీమ్ అయింది మళ్ళా. అంటే ఇక్కడ టోటల్‌గా సో, నలుగురొచ్చారు మీకు మూడో లెవెల్‌లో. సో, వీళ్ళు మూడో లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు సో, ఒక్కొక్కరి నుంచి $8 టోటల్ నలుగురున్నారు $32. నెక్స్ట్ నాలుగో లెవెల్‌లో టోటల్‌గా నలుగురున్నారు. వీళ్ళు నాలుగో లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు టోటల్ అమౌంట్ అంతా గూడా మీకే వస్తుందండి. అంటే ఒక్కొక్కరి నుంచి 16 నలుగురున్నారు $64. ఈ విధంగా సింగిల్ లెగ్ ఇన్‌కమ్ గూడా ఇక్కడ మీకొస్తుంది. సింగిల్ పర్సన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆరో లెవెల్‌లో ఒక వ్యక్తి అప్‌గ్రేడ్ అయ్యారు. ఆరో లెవెలు మీకే వచ్చేస్తదది. ఈ రోజు గాకపోయినా అతను ఎప్పుడైనా గానిలెండి అప్పుడే వచ్చేస్తుంది. బట్ మీరు గూడా అక్కడ మెంటర్ ర్యాంక్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడం డిలే చేశారనుకోండి. ఇప్పుడు జాయినింగ్ అయితే అందరూ బిగినర్‌తో $350తో జాయిన్ అవుతారు. బట్ రెండో లెవెల్ నుంచి ఒక్కొక్క లెవెల్ అప్‌గ్రేడ్ మీరు చేసుకోలేదనుకోండి. సో, మీ డౌన్ లైన్‌లో ఉన్న వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారనుకోండి. సో, వాళ్ళ ఇన్‌కమ్ మీకు రాకుండా బైపాస్ పైకెళ్ళిపోతుందనమాట. సో, అదే విధంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరున్నారు. సో, మీరేం జేస్తున్నారు? మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని బిజినెస్ చేస్తున్నారు. సో, మీకు మూడో లెవెల్ అంటే మీకు ఫస్ట్ లెవెల్ నుంచి, రెండో లెవెల్ నుంచి వచ్చేస్తది. ఫస్ట్ లెవెల్ నుంచి మీకు జాయినింగ్ అమౌంట్ వచ్చేస్తది. రెండో లెవెల్ నుంచి వచ్చేస్తది. మూడో లెవెల్ నుంచి మీకు ఇక్కడి వరకు సో, మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇన్‌కమ్ అనేది వాళ్ళు ఎప్పుడు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని, ఆయా లెవెల్ ఇన్‌కమ్ అనేది మీకు ఈ రోజు గాకపోయినా వాళ్ళు రేపు చేసుకున్నా గాని వచ్చేస్తది.
బట్ ఇక్కడ నాలుగో లెవెల్‌లో ఉన్న వ్యక్తి మీకు నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాడనుకోండి. అప్పుడు మీరు మూడో లెవెల్‌లోనే ఉన్నారు. బట్ ఇతనిక్కడ నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాడు. ఇతను అప్‌గ్రేడ్ చేసుకున్నటువంటి ఇన్‌కమ్ యాక్చువల్‌గా మీకే రావాలి. ఎందుకంటే మీకు కంపల్సరీగా ఎందుకంటే మీకు నాలుగో లెవెల్‌లో ఉన్నారాయన. అతను నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ ఇన్‌కమ్ మీకు రావాలి. బట్ మీరిక్కడ ఏమైంది, మీరు మూడో లెవెల్ వరకునే అప్‌గ్రేడ్ నాలుగో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకోలేదు కాబట్టి, ఇక్కడి నుంచి పైకెళ్ళిపోతుంది ఇన్‌కమ్. నెక్స్ట్ అప్‌లైనర్‌కెళ్ళిపోతుంది. ఒకవేళ అతని చేసుకొనుంటే నాలుగో లెవెలు అతనికెళ్ళిపోతుంది. అతను చేసుకోలేదనుకో నెక్స్ట్ పైన అప్‌లైనర్‌కెళ్ళిపోతుంది. అతను కూడా చేసుకోలేదనుకోండి నెక్స్ట్ పైన. ఈ విధంగా టోటల్‌గా 26 లెవెల్స్ అనేటివి పైకెళ్ళిపోతుంది. ఎవరైతే అప్‌గ్రేడ్ చేసుకుంటారో వాళ్ళకనేది ఇక్కడ ఎళ్ళిపోతుందండి. అందుకనే మనం గూడా అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీకు టీమ్ సైజ్ పెరిగిపోయిందనుకోండి. టీమ్ పెరిగిన తర్వాత ఎవరో ఒకరు ఎప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటారో గాని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే రైట్ బిఎన్‌బి చేస్తున్నారో అందరికీ కూడా యూఎస్‌డిటీ, బిఎన్‌బి కాయిన్ అందరి దగ్గర కాయిన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కావాల్సినప్పుడు వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకునేస్తారు. మనకు చెప్పరు. అందుకనే మనం ఇక్కడ ఇన్‌కమ్ అనేది మిస్ అయిపోతాం. అది లేకుండా నేను స్టార్టింగ్‌లో చెప్పాను. మినిమమ్ ఆరో ర్యాంకు లేదంటే ఏడో ర్యాంక్‌ని మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకేమవుతుంది ఎవ్వరు మీకు నెక్స్ట్ 6 లెవెల్ల వరకు ఎవ్వరు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని, మీకు ఇక్కడ ఇన్‌కమ్ మిస్ అవ్వదండి. మిస్ అవ్వదంటే మీకు టచ్ అయ్యే ఈ టోటల్‌గా రెండో లెవెల్ నుంచి మూడో లెవెలు, నాలుగో లెవెలు, ఐదో లెవెల్, ఆరో లెవెలు వాళ్ళెప్పుడు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని కంపల్సరీగా ఆయా లెవెల్ ఇన్‌కమ్ మీకొచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఏడో లెవెల్ ఇన్‌కమ్ అనేది పైకి పోతుంది. అందుకనే స్టార్టింగ్‌లోనే ఒక ఆరో లెవెల్, ఏడో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే మనకు ఒక్క రూపాయి గూడా మన లెవెల్స్ నుంచి వితిన్ 6 లెవెల్స్ నుంచి ఒక రూపాయి గూడా మిస్ అయ్యే అవకాశాలు ఉండవు గాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటారో ఎవ్వరికీ చెప్పరు గాబట్టి, ఎక్కడి నుంచినో ఐడీలన్నీ పడుతూ ఉంటాయి గాబట్టి మీ అప్లయన్స్ ద్వారా గూడా. ఇదండి. మనం అప్‌గ్రేడ్ చేసుకోకపోతే ఈ విధంగా డిలే చేస్తే మనకు ఇన్‌కమ్ అనేది ఇక్కడ మిస్ అవుతుందండి. నెక్స్ట్ అండి ఇక్కడ రాయల్టీ ఇన్‌కము. మనకు 10వ ర్యాంకు ఐకాను, 11వ ర్యాంకు, 12వ ర్యాంకు, 13వ ర్యాంకు. ఎవరైతే ఈ ర్యాంక్‌ని అచీవ్ చేసుకుంటారో వాళ్ళకిక్కడ రాయల్టీ ఇన్‌కమ్ అనేది పెట్టారు. టోటల్ టర్నోవర్‌లో ఇక్కడ ఐకాన్‌కి 2%, లెజెండ్‌కి 1.5%, ఎంపరర్‌కి 1%, కంకనర్‌కి 0.5% టోటల్‌గా ఇక్కడ 5% అనేది ఆర్‌ఓఐ పెట్టాడండి. రాయల్టీ ఇన్‌కమ్ పెట్టారు. ఇది డైలీ ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే టాప్‌లో చేసుకుంటారో హైయెస్ట్ ర్యాంకు, ఆ ర్యాంక్‌కి మాత్రమే ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ పదో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. 10వ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీకు దాదాపుగా ఒక రూ. 1,00,000 పట్టిందండి. 1,00,000 పట్టింది. ఇక్కడ మీకు రాయల్టీ ఎంత వరకు వస్తుందంటే 1.5x అంటే ఇక్కడ 1,50,000 వరకు వస్తుంది. ఇక్కడ మీకు రాయల్టీ ఐకాన్ చేపించుకున్నారు కాబట్టి ఇన్‌కమ్ రావడం స్టార్ట్ అయిపోతుంది. మీరు నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు మీరు? ఇక్కడ లెజెండ్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. అప్పుడు ఇక్కడ మీకు ఐకాన్ ర్యాంక్‌ది రాయల్టీ స్టాప్ అయిపోతుంది. లెజెండ్ ర్యాంక్‌ది రావడం స్టార్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ మీరేం చేస్తారు? ఎంపరర్‌ని చేసుకుంటారు. అప్పుడు లెజెండ్ అనేది స్టాప్ అయిపోతుంది. రాయల్టీ ఎంపరర్‌కి స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా మీరుకి 150% అనేది ఇన్‌కమ్ వస్తుంది. ఏదైనా గాని ఒక ర్యాంక్‌కే. ఈ 4 ర్యాంకుల్లో మీరు ఏదైతే టాప్‌లో ఉంటారో ఆ ర్యాంక్‌కి రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపరర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీకు 3,00,000 పట్టిందనుకోండి. మీకిక్కడ దాదాపుగా 4.5 అంటే 4,50,000 వస్తుంది. కంకనర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 4,00,000 పట్టిందనుకోండి. మీకు 6 వరకు వస్తుంది. ఈ విధంగా 150% వస్తుంది. ఇక్కడ గూడా మీరు డైరెక్ట్‌గా కొంతమంది ఏం చేస్తారంటే, రెండో ర్యాంక్ జాయిన్ అయిన తర్వాత 2 నుంచి ఒకేసారి 10 ర్యాంక్ వరకు అప్‌గ్రేడ్ చేసుకుంటారు. బట్ మీరు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మినిమమ్ ₹300తో ఒక ఇద్దరిని జాయిన్ చేస్తేనే మీకిక్కడ రాయల్టీ ఇన్‌కమ్ గూడా రావడం జరుగుతుంది. రాయల్టీ ఇన్‌కమ్ ఎంతొస్తుంది ఏమి అనేది యాస్ పర్ టర్నోవర్ ఆ బిజినెస్‌ని బట్టి మనకు ఏదైతే ఐడీస్ యాక్టివేషన్ అవుతాయో ఆ టర్నోవర్‌ని బట్టి మనకిక్కడ వస్తుంది. బట్ మీకు ఎన్ని రోజులొచ్చినా గాని 150% అనేది వస్తుంది. మీరు 1,00,000 పెడితే 1,50,000 వరకు వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ స్టాప్ అయిపోతుందండి. ఓన్లీ ఇక్కడ 10, 11, 12, 13 ర్యాంకులకు మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగిందండి. సో, మనము వై డూ రైట్ బిఎన్‌బి ఎందుకు చేయాలంటే ఇక్కడ 100% డిసెంట్రలైజ్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్లాన్ అనేది లాకబుల్. ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు. విత్‌డ్రాయల్ ప్రాబ్లమ్ ఉండదు. 100% ఇక్కడ డిసెంట్రలైజ్ ప్లాను, సేఫ్ ప్లాను, ఇన్‌స్టంట్ పే ఔట్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఉంటుంది. అదే విధంగా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ వస్తే సేమ్ ట్రీలో ఉంటుంది. అదే విధంగా ఓనర్‌షిప్ అనేది ఫ్రీ. ఎందుకంటే ఎవరో ఒక అడ్మిన్ ఉంటే
అతనేమన్నా చేస్తాడేమో అని మనకు భయముంటుంది. అక్కడ ఎవరు లేరు గాబట్టి హ్యాపీగా మనము సో, అందుకనే జెప్పాం. ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ. సో, టోటల్ రైట్స్ అంతా గూడా కమ్యూనిటీకి ఇక్కడ ఉంటుంది. అదే విధంగా స్కామ్ అనేది ఏం లేదు. ఎందుకంటే మనమేదో ఒక కంపెనీకి బోయి ఇన్వెస్ట్‌మెంట్ చేయడం లేదు. సో, రూ. 350 మనం అక్కడ జాయిన్ అవుతున్నాం. రూ. 350తో. సో, అది కూడా 100% ఆయా లెవెల్‌కి డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. 100% ఇక్కడ పే అవుట్ ఉంటుందండి. అదే విధంగా ఇక్కడ గ్యాస్ ఫీజ్ ఇష్యూ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్‌లో వర్క్ చేస్తున్నాం కాబట్టి, సో, గ్యాస్ ఫీజ్ అనేది కూడా చాలా తక్కువ అంటే పైసల్లో ఉంటుందన్నమాట. సో, ఇదండి టోటల్‌గా మనకు సో, రైడ్ బిఎన్‌బీ యొక్క ప్లాన్ ప్రెజెంటేషను. అదే విధంగా మీరు ఈరోజు ఎవరైనా కొత్తగా వచ్చుంటే, సో, మీకింకా ఏమైనా గాని డౌట్స్ గాని ఏదైనా ఉంటే, సో, మీరు వెంటనే మీ మీకెవరైతే లింక్ పంపించారో, సో, వాళ్ళకు కాల్ చేసి, సో, ఒక మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఈరోజు సో, తెలుసుకున్నారు. మీరు వెంటనే వెళ్లి మీ అప్లయన్స్‌తో మీ అప్లయన్స్‌తో మీకు డౌట్స్ ఉంటే గూడా నా పేరు చంద్రశేఖర్. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా గాని సో, మీ అప్లయన్స్ ద్వారా నా దాకా మీకు డౌట్స్ ఒకవేళ మీ అప్లయన్స్ తెలియకపోతే మీరు డెఫినిట్‌గా నన్ని కలవచ్చు. ఎందుకంటే అందరి దగ్గర గాని మన టీమ్‌లో సో, వాట్సాప్‌లో